దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మనం అందరం కూడా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మన అందరి అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఈరోజు పాలమూరు నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు నియోజకవర్గం పెండింగ్ పనులపై సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎన్ని పనులు పెండింగ్ ఉన్నా సరే ఇరిగేషన్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని పనులు కూడా పూర్తి చేద్దామని చెప్పేసి ఇప్పటిదాకా అధికారులతో మాట్లాడి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అధికారులతో సమీక్షా సమావేశంలో కలెక్టర్లు జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎవరో ఏదో మాట్లాడినట్టు మనం ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన పాలమూరి అభివృద్ధి చాలా ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఖచ్చితంగా మన పాలమూరు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చాలా సమయం అంటే దాదాపు 1:30కు మన మామూనార్కు వచ్చి 5 గంటల సమయం ఇక్కడనే కేటాయించారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు. కాబట్టి పాలమూరు అభివృద్ధి గురించి చాలా విషయాలు చాలా సందర్భాలు మాట్లాడినరు. ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కూర్చోండి. తెలంగాణ రాష్ట్రం ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తూ గత పాలనకు భిన్నంగా జిల్లాలో ప్రజల మధ్యకు వచ్చి ప్రాజెక్టుల అభివృద్ధి సమీక్ష చేసి ఈరోజు పాలమూరుకు మొట్టమొదటిసారిగా వస్తున్న మన పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే జిల్లా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సమయం తక్కువగా ఉంది కాబట్టి 2 ముక్కలు మాట్లాడతా. ముఖ్యమంత్రిగా ఈరోజు మన మధ్యకు వచ్చి మన దగ్గర ప్రాజెక్టుల సమీక్ష చేసి ఎక్కడ మనకు సమస్య ఉంది, ఎక్కడ అడ్డంకులు ఉన్నాయి, దానికి ఏం బడ్జెట్ కావాలా, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోతా ఉన్నాయి, ఇమ్మీడియట్గా ఏ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని చెప్పి కూలంకషంగా శాసనసభ్యులు అధికారుల నుంచి సూచనలు తీసుకొని అక్కడికక్కడనే ఆదేశాలు ఇచ్చిన మొట్టమొదటి తొలి ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ. వారి నాయకత్వంలో పాలమూరుకు విద్యాపరంగా వైద్యపరంగా ఒక సువర్ణ అధ్యాయం మొదలు కాబోతా ఉంది. మనము ప్రజలందరూ పెట్టుకున్న ఆశలను నిజం చేస్తూ ఈరోజు ఒక్కొక్క ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్న ఘనత మన బుంతు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి వారు కలకాలం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ మన పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి 100 పరిశ్రమలు ఇక్కడికి తెచ్చి లక్షలాది మంది యువకులకు ఉపాధినిచ్చి పాలమూరు స్వర్ణయుగం ఎట్లుంటుందో వారు చూపిస్తారని చెప్పి ఆశిస్తూ చూపిస్తారన్న నమ్మకంతో ఆ భగవంతుని ఆశీర్వాదం వారి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్. ఈనాటి ముఖ్య అతిథి మన అందరి అభిమాన నాయకుడు పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారు, సిడబ్ల్యూసి మెంబర్ శ్రీ వంశీచంద్రెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, అట్లాగే ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గడచిన 70 సంవత్సరాల కింద పాలమూరు జిల్లా నుంచి ఆనాడు ముఖ్యమంత్రి, అంటే 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన పాలమూరు జిల్లాకు పాలమూరు ముద్దుబిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అది అందరూ కూడా పాలమూరు జిల్లా ప్రజల అదృష్టం. ఒకనాడు పాలమూరు జిల్లా అంటే ఆకలి జిల్లా, వలసల జిల్లా. కానీ ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పాలమూరు జిల్లా యావత్ ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల కంటే కూడా వాటిని తలదన్నే విధంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారన్నటువంటి ఒక నమ్మకం ఉంది, వారికి ఆలోచన ఉంది. ఎందుకంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు జడిపి చైర్మన్ ఒకతను కొబ్బరికాయ కొట్టాడంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కొబ్బరికాయ కొడతానని మాట్లాడడం జరిగింది. అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక పట్టుదల. అంటే మనిషి తలుచుకుంటే సాధించలేది ఏమీ లేదనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఈనాడు రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ సమీక్షా సమావేశం మన పాలమూరు జిల్లా నుంచే మొదలుపెట్టడం జరిగింది. సుదీర్ఘంగా ఇరిగేషన్ పైన, విద్యా వైద్యం పైన సమీక్ష చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు ఎన్నో మాటలు మాట్లాడినాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేసినని చెప్పి అన్నాడు కేసీఆర్ గారు అన్నాడు. వాస్తవంగా 1 ఎకరానికి కాదుగా ఇప్పటికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా లేదు, మెయిన్ కెనాల్స్ కానీ వ్యవహారం కానీ. ఈనాడు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అయినా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుమారుగా 19 సంవత్సరాలైంది. ఈనాటి కూడా దానిలో రూపొందించిన ప్రకారం మొత్తంగా ఆయకట్టుకు నీళ్లు రావడం లేదు. అది నెట్టెంపాడు తీసుకున్నా, కోయిసార్ తీసుకున్నా, భీమా తీసుకున్నా అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్న 20 సంవత్సరాల తర్వాత కూడా. ఈనాడు రైతాంగం అదృష్టం, మన పాలమూరు జిల్లా అదృష్టం. ఇప్పుడే సమీక్షలు చెప్పడం జరిగింది. 2025 చివరి నాటికే మిగతా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యే కార్యక్రమం. పాలమూరు కొంచెం సమయం పడుతుంది. అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని ఆ దిశగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే విద్యారంగంలో కూడా ఈనాడు పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా. మరి వారి ఆలోచన చాలా ఉన్నాయి. విద్యారంగంలో కూడా అందరికీ కూడా నాణ్యమైన విద్య అందించి ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఒకటే విశ్వాసం, ఎవ్వరం కూడా ఎక్కడ కూడా మనం నిరాశ నిస్పృహ లోను కావాల్సిన అవసరం లేదు. మన బిడ్డనే మరి అలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అందరి సమస్యలు, అన్ని వర్గాల సమస్యలు, అది మహిళలైనా, యువత అయినా, కార్యకర్తలైనా, ప్రజలైనా అందరి సమస్యలు పరిష్కారం చేయటువంటి మరి సమయం ఆసన్నమైంది కాబట్టి వచ్చింది. కాబట్టి ఈ రోజున మనమందరం అదృష్టవంతులు. మన జిల్లాకు ముఖ్యమంత్రి రావడం, సూటిగా చర్చ పెట్టినందుకు వారికి మరొకసారి జిల్లా ప్రజల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన అందరి అభిమాన నాయకులు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.
జై కాంగ్రెస్. హలో ఇంకా జర గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, విద్యాశాఖ సమీక్ష, వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష, వీటన్నిటినీ మన జిల్లాకు అందించడానికి ఈరోజు జిల్లా స్థాయిలో ఉమ్మడి కలెక్టర్లను, రాష్ట్ర స్థాయి అధికారులను, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని, మన జిల్లా నుంచి మంత్రిగా మొదటి నుంచి ప్రాంత అభివృద్ధికి కష్టపడుతున్న జూపల్లి కృష్ణారావు గారిని, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, 14 శాసనసభ నియోజకవర్గాల శాసనసభ్యులు అందరూ, అదేవిధంగా ముఖ్యమైన జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఒక నిర్లక్ష్యానికి, అభివృద్ధికి దూరంగా ఉన్న మన ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సమీక్ష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనమందరం కొట్లాడి, మీరందరూ కష్టపడి, మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి 64 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇవాళ ఈ వెనుకబడిన మారుమూల ప్రాంతమైన పాలమూరు జిల్లా నుంచి మీ అన్నగా, మీ సోదరుడుగా, తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత వహించి మీ ముందు నిలబడ్డ మిత్రులారా, ఇది ఎవరికి రాని ఒక గొప్ప అవకాశం నాకు ఉంది. ఈ జిల్లాలో చాలామంది నాయకులు, మహామహులు ఒకనాడు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, మల్లికార్జున్ గారు కావచ్చు, మల్లు అనంతరాములు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం రాలేదు. 2009లో మనము కష్టపడి గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి అన్యాయం చేసి మన ప్రాంతాన్ని ఎండబెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టడం జరిగింది. అందుకే ఈరోజు ఈ జిల్లాలో అభివృద్ధి జరగాలి, పంటలు పండాలి, మన పిల్లలు చదువుకోవాలి, మన పేదలకు వైద్యం అందాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ ఈ సమీక్ష సమావేశాన్ని తీసుకొని
దాదాపుగా 6 గంటలు అధికారులతో చర్చించి మన శాసనసభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను అధికారులకు ఆదేశాలు ఇచ్చి భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఆర్డిఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేయాలి. అవసరమైన నిధులు ఎక్కడ ఆగకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధికి మనం పూర్తిగా పునాదులు వేసుకోవాలని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. మా కార్యకర్తల సోదరులు ఈరోజు కొంత సార్ వస్తున్నాడు, ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు, మరి గెలిపించిన మాతోని మాట్లాడతలేడు, మమ్మల్ని కలుస్తలేడని మా కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారని నేను నాయకులకు నాయకుడిని కాదు, నేను అధికారులకు నాయకుడిని కాదు, నేను కార్యకర్తలలో ఒక కార్యకర్తను. మీ తోడుగా ఉండి మీలో ఒక్కడిగా ఉండడమే నాకు సంతోషం. అందుకే జిల్లా పార్టీ నాయకులకు నేను చెప్పిన సమీక్ష సమావేశం తర్వాత జిల్లాలో ఉండే ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులను ఒక దగ్గర కూర్చోబెట్టండి, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వీలైనంత మేరకు వాళ్ళని కలిస్తే నాకు సంతోషం వస్తుంది, నాకు బలం వస్తుంది. కార్యకర్తలు అండగా నిలబడితే కేసీఆర్ను ఓడించడమే కాదు, మోడీని ఢీకొంటామని చెప్పి చెప్పొచ్చు అని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి చాలా మందికి సమాచారం ఉందో లేదో, ఎందుకంటే కార్యాచరణ ఏ విధంగా ఉందో కొంత ఏవైనా సమాచార లోపం ఉండి ఉండొచ్చు. మళ్ళీ తొందరలోనే జిల్లాకు వచ్చి ప్రతి కార్యకర్తను కలుసుకొని ఈ గెలుపు మీది, ఈ అధికారం మీది, ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వంలో మీ సూచనలు, మీ సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుందని చెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మొన్నటి వరకు జరిగిన ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు మావి, పార్లమెంటు ఎన్నికలు డాక్టర్ మల్లు రవి గారివి, వంశీ చంద్రెడ్డి గారివి, నాయకుల ఎన్నికలు అయిపోయినాయి. నాయకుల కోసం మీరు కష్టపడే సమయము అయిపోయింది. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ మీకోసం కష్టపడి మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మిమ్మల్ని ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్గా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకుల మీద ఉన్నది. ఇప్పటి వరకు మీరు మా కోసం కష్టపడ్డారు. మీరు కష్టపడడం వల్ల మేము ఇవాళ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఈ వేదిక మీద కూర్చున్నాం. నిన్నటి వరకు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది అక్కడ కార్యకర్తలలో కూర్చున్నారు. మీలో ఉన్న వాళ్ళకే అవకాశాలు వచ్చి ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యి ఈ వేదిక మీద కూర్చున్నారు. మీలో ఎమ్మెల్యే అర్హత లేని వాళ్ళు లేరని కాదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీ కొంతమందికి అవకాశం ఇచ్చింది, కొంతమందికి అవకాశం రాలేదు. అయినా మీరందరూ బాధపడకుండా, ఒకరోజు మనసులో దుఃఖం వచ్చినా రెండో రోజు ఈసారి ఎట్లయినా కేసీఆర్ను ఓడించాలి, కాంగ్రెస్ను గెలిపించాలి అని మనోనిబ్బరంతో మీరందరూ బయటికి వచ్చి మీరందరు కష్టపడి పని చేసిండ్రు. కాబట్టి ఈ మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీలు ఉంటే 12 గెలవడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన చేతిలోకి అధికారం వచ్చింది. మరి మీరు కష్టపడితే వచ్చిన అధికారాన్ని మీకోసం వినియోగించాలి, మీకోసం, మీ ఎన్నికల కోసం పనిచేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వేదిక ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపివ్వదలుచుకున్నా. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాము. ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఊరు ఊరు తిరిగి, ఇల్లు తిరిగి
మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా వాళ్ళ ఎన్నికలకు తిరిగిన దానికంటే ఎక్కువ మీకోసం తిరుగుతారు. నేను కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేసి మిమ్మల్ని గెలిపించుకునే విధంగా, మిమ్మల్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటామని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నా, ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో, లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపత్ చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు అవకాశం, రానోళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వాలి అని మాట చెప్పడానికే కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలనే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి, వాళ్ళకు పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, 2021 జూలై 7 నాడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్న 3 సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలో కావచ్చు, ధర్నాలలో కావచ్చు, దీక్షలో కావచ్చు, కేసీఆర్తో కొట్లాడినప్పుడు వీరోచితంగా మీరు కొట్లాడినరు. ఈ 3 సంవత్సరాలు మొన్న జూలై 7, 2024 నాడు 2 రోజుల క్రితం 3 సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ 3 ఏళ్ళు మీరు కష్టపడి కడుపులో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ పిసిసి అధ్యక్షుడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటా. ఇవాళ నేను ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రతి కార్యకర్తకు నేను ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ పదవి నాయకుల వల్ల వచ్చింది కాదు, ఈ పదవి కార్యకర్తల వల్ల, మీ కష్టం వల్ల వచ్చిన పదవి. ఈ పదవి మీ అభ్యున్నతి కోసమే ఉపయోగించాలన్న ఆలోచనతోటి ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చిన. అందుకే మిత్రులారా, ఈ 3 ఏళ్లలో ఎన్నో కష్ట సుఖాలను చూసినాం, ఎన్నో ఒడిదుడుకులను చూసినాం. ఉప ఎన్నికలలో డిపాజిట్లు పోయి 3700 హుజూరాబాద్ ఎన్నికల్లో ఓట్లు వచ్చినప్పుడు పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పడిపోయిండు, కాంగ్రెస్ ఇంకా లేవదు అని చెప్పి కొంతమంది సునకానందంతో సంతోషపడ్డారు. కానీ ధైర్యం కోల్పోకుండా 1.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు కాంగ్రెస్ పార్టీ పెరిగి 64 సీట్లు గెలిచి ఇవాళ 65 సీట్లు ఉప ఎన్నికల్లో మనకు కంటోన్మెంట్ గెలవడం ద్వారా ఇవాళ 65 మంది ఎమ్మెల్యేలు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించారు. ఓడినప్పుడు కుంగిపోవడము, గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం కాదు. ఎప్పుడైనా నిబద్ధతతోని కార్యకర్తలు అండగా నిలబడితే తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెప్పి నిరూపించడం ఇవాళ. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. అందుకే మిత్రులారా, మీరందరినీ నిన్న మొన్న చూస్తున్నాం. కొంతమంది మాటలు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇంత అన్యాయం ఉంటుందా, మేమేం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని. 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి, ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఆనాడు మేము నీలాక దొంగ దెబ్బ తీస్తలేం, నీలాక అక్రమ కేసులు పెడతలేం, బాజాబ్తా ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం. 6 నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు. ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి నేను ఈ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండాను, ఈ ఎమ్మెల్సీ మారిండాను, కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు.
మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు నాయన? మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక దన్నకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఎన్నికైన నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు. ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయల్లో చెప్పిన. మా కార్యకర్తలు ఉసురు తలిగింది కేసీఆర్ నీకు, వాళ్ళ ఉసురు తలిగి దుమ్ము కొట్టుకపోతావు. నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు, చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళ కట్టెబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు. పాతకాలం లాగా లేరు మా కార్యకర్తలు. ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టెబెట్టాలని చూస్తే ఈపులు విమానమూతం అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే కానీ కేసీఆర్కు తెలుస్తలేదు. ఇవాళ ఢిల్లీకి పోయి 4 రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు. ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే. ఇవాళ వంతు కేసీఆర్కు వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడిండు. ఆ 20 ఏళ్లలో ఏ నియామకాలు జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మాకు తెలుసు ఆ బాధ ఏందో. ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇదే కాదు, డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలి, టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి 10 ఏళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది, పరీక్షలు పెట్టమన్నది. 2022లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు, పెట్టమనే కదా అన్నది. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. 2022లో ఆనాడు 1:50 లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకున్నారు. పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాలలో పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్మితే పరీక్షలు రద్దయిపోయినాయి. మనం వచ్చిన ఎంబడే గ్రూప్ 1కు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సరైన సమయంలో 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి 3 లక్షల మంది పరీక్షలు రాసి నిన్నగాక మొన్న 31,000 మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ 1లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే
1:50 కాదు 1:100 విలువ అని అంటారు. అంటే ఒక ఉద్యోగం ఉంటే 50 మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్కు పిలుస్తామని చెప్పినాం. సగం దూరం వచ్చినాక ఇప్పుడు 50 కాదు 100 మందిని పిలువ అంటున్నాం. ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే 1:100 పిలువంగానే కోర్టు స్టే ఇస్తుంది, పరీక్షలు రద్దు చేస్తుంది. నువ్వు నోటిఫికేషన్లా 1:50 ఇచ్చి పరీక్షలు అయిపోయినాక 1:100 ఎట్లా పిలుస్తావు? ఒక ఉద్యోగానికి 50 బదులు ఒక ఉద్యోగానికి 100 మందిని ఎట్లా పిలుస్తావు? అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది. 2011లో నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇస్తే ఇప్పటి వరకు 13 ఏళ్ళలో ఇంతవరకు పరీక్షలు జరగలే, నియామకాలు చేయలే. వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు, పెళ్ళైనోనికి పిల్లలైన వాళ్ళ పిల్లలు బడికి పోతున్నారు, పరీక్షలు మాత్రం పూర్తి కాలే. నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా 1000 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడు పుటాన్ని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. ఇట్లనే గ్రూప్ 2 కూడా, అట్లనే గ్రూప్ 3 కూడా, దానికి ఒక 5 లక్షల మంది, దీనికి ఒక 5 లక్షల మంది పరీక్షలకు ఈరోజు హాజరుగానికి అప్లికేషన్లు పెట్టుకోరు. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు. గ్రామాన మీరు చెప్పండి, 10 ఏళ్ళు పరీక్షలు పెట్టలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే. కాంగ్రెస్ వచ్చిన ఎంబడే 30,000 ఉద్యోగాలు ఇచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చింది. రాబోయే డిసెంబర్ 9 తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటారు? అన్ని పరీక్షలు 2022లో నోటిఫికేషన్ ఇచ్చినవే, ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు. ఈ 2 ఏళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే. మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరవి చేస్తారు. సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే ఇవి నడుస్తామని, నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు, మా వ్యాపారం మూతపడదా అని వస్తారు. ఇంత సిగ్గు తప్పిపోయారు. నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడో, ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు 6 అడుగులు ఉన్నాడు, 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే తెచ్చుకోలే. పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకొని శ్రీకాంతాచార్య అని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా చచ్చిపోయినానే ఎన్నడనా? మళ్ళీ ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి, ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదాయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు
డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అంటే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాదనలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరాదీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చేయరు. పొద్దుటిపూట తింటారు, రాత్రిపూట తాగుతారు, మీరు మాత్రం సంతోషంగా ఉండాలా. పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరాదీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావబామర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు ఇవాళ. అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. అందుకే ఇక్కడున్న మా సోదరులకు గ్రామాన చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, మీ కోచింగ్ సెంటర్లలో 100,000 రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటుల్లోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్దీ పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది. ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి. ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు, అన్న పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా, వేస్తే పోతుంది కదా. వేస్తే పోతుంది, నాకు కూడా ఏం పోతుంది, పరీక్ష వాయిదా వేస్తే నష్టం ఏం లేదు. కానీ పిల్లల జీవితాలు ఆగం అయిపోతాయి. ఆ పిల్లలు 10 ఏళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో. 10 ఏళ్ళు ఒక్క పరీక్ష పెట్టలేదు, 10 ఏళ్ళు ఎవరికి ఉద్యోగం ఇవ్వలే. ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చినాను కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను. అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్ కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు, మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్కు లేకపోతే కేటీఆర్కి హరీష్కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష కూర్చోవాలి, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూర్చోవద్దు. 10 ఏళ్ళు మంత్రులు అనుభవించిన మీరిద్దరు ఈరోజు ఎమ్మెల్యేలు మీరు వచ్చి కూర్చోండి. ఈ వాదనలో నిజం ఉంటే 2 ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా, కూర్చోండి 10-15 రోజులు. మీరు చెప్తున్న వాదన నిజమైతే 10-15 రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించారు కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి. ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బావబామర్దులు బిల్లారంగాలు అనుకుంటే వీళ్ళెందుకు కూర్చోరు దీక్షకని నేను అడుగుతున్నా. గ్రామాలలో మీరు నిలదీయండి, మన చెప్పండి, మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది, ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టూరు, పట్టుకొచ్చురు, కూర్చోబెట్టూరు, కట్టేయమని చెప్పూరు ఆర్ట్స్ కాలేజ్ ముందల. అప్పుడు తెలుస్తుంది. అందుకే మిత్రులారా, నా సూచన ఒక్కటే, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది, ఈ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసి ఈరోజు 10 లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటులోకి. ఈ ప్రభుత్వం
15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. చేసి తీర్థమని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇన్ని మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరి లోపల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకొని బయలుదేరింది. ఇన్ని పనులు ఈ ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల చేస్తే కేసీఆర్కు బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవని కుట్రలు చేస్తుండ్రు. ఈ కుట్రలన్నిటిని కూడా గ్రామ గ్రామాన చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇక వచ్చేటివి మీ ఎన్నికలు. మా ఎన్నికలు అయిపోయినాయి. వేదిక మీద ఉన్న నాయకులందరికీ పదవులు ఏదో ఒకటి వచ్చినాయి. నిన్న 35 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. మీరు ఒక్కసారి పేర్లు చదువుని. ఒక్క పైరవికారు లేడు. ఒక్కడు ఎవడో ఎక్కడి నుంచో వచ్చిండని లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్లుల చైర్మన్లకు ఇచ్చినాం. జిల్లా పార్టీ అధ్యక్షులకు ఇచ్చినాం. మొన్న ఎమ్మెల్యే టికెట్లు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో రాకపోతే వాళ్ళందరికీ ఇచ్చినాం. ఇవాళ చైర్మన్లు 2 సంవత్సరాల కోసం వేసినాం. ఇవాళ పేపర్లల్లో ఇవాళ పేపర్లలో పేర్లు రాసిరు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే ఇచ్చినాం. ఒక్క పైరవికారుని కూడా ఇయ్యలేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది. రేపు కూడా మీకు నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఏ పదవైనా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పించే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా. మా ఎమ్మెల్యేలందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ గెలవడం కోసం కొట్లాడినరో వాళ్ళకే పదవులు ఇవ్వాలి. ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం. వాళ్ళే అక్కడ లేకపోతే మనకి వేదిక ఉండదు, ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళు బలంగా ఉన్నప్పుడే, గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మనం గ్రామానికి వెళ్తే మనకి ఇంత ఇజ్జత్ ఉంటుంది. ఊర్లో మనోనికి ఇజ్జతే లేకపోతే ఊర్లో ఏడికి పోతాం మనం? ఊర్లోకి పోతే సాయి ఇచ్చేటోడు కూడా దొరకడు. ఏదన్నా ఊరికి వెళ్తే మనకు మంచినీళ్ళు ఇచ్చి ఛాయ్ ఇచ్చి ఇంత బువ్వ పెట్టేటోడు ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి. సంక్షేమ పథకాలు కూడా, మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి. మన కోసం కష్టపడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలందరికీ సూచన చేస్తున్నా. ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే, పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పిండ్రు. కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది. 3 ఏళ్ళు నీ ఎంబడి నిలబడ్డారు, నీ వెనకాల నిలబడ్డారు, కట్టె పట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడినరు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పినరు. మీ అందరితోనే ఆ విషయాన్ని పంచుకుందామనే ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన. రుణమాఫీ జరిగిన ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం. ఇవాళ మనం అందరం కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.